మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. స్కామర్లు ప్రాణాలు తీసే వరకు తెగబడ్డారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు. మీ కొడుకు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. మీ అమ్మాయి యాక్సిడెంట్ చేసింది. డబ్బులు పంపిస్తే ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చేస్తాం. ఇలాంటి మాటలు చెప్పి భయపెట్టేస్తున్నారు. కాస్త తెలివిగా ఆలోచించిన వాళ్ళు వారి బారి నుంచి తప్పించుకుంటున్నారు. కానీ కొందరు మోసపోతున్నారు. తాజాగా ఓ ఘటనలో మాత్రం స్కామర్ల కారణంగా ఓ మహిళ ప్రాణాలే కోల్పోయింది. అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన మాల్తీ వర్మ ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ఈమెకు ఓ కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో స్కామర్లు చిచ్చు పెట్టారు. మాల్తీ వర్మకి వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్లో ఉన్న వ్యక్తి ఫోన్ నంబర్ ఇక్కడిది కాదు. పైగా ప్రొఫైల్ ఫోటో ఓ పోలీస్ అధికారిది పెట్టుకున్నాడు. దీంతో పోలీసులు తనకు ఎందుకు కాల్ చేస్తున్నారని ఆలోచిస్తే మాల్తీ వర్మ కాల్ లిఫ్ట్ చేసింది. అటువైపు నుంచి గంభీరమైన వాయిస్ వినిపించింది. హలో, నేను పోలీస్ ఆఫీసర్ను మాట్లాడుతున్నాను అని. దీంతో మాల్తీ భయపడిపోయింది. ఏమైంది సార్, నాకు కాల్ ఎందుకు చేశారని ప్రశ్నించింది. వెంటనే అటు నుంచి ప్రశ్నలు వేయటం కాదు, నేను చెప్పింది శ్రద్ధగా వినండి. మీ కూతురు సెక్స్ రాకెట్లో చిక్కుకుంది. ఇంకా కేసు ఫైల్ కాలేదు. మీ పరువు పోకూడదని, మీ కూతురు ఫోటోలు వైరల్ కాకూడదనే ఉద్దేశంతోనే ఫోన్ చేశాను. ₹1,00,000 పంపిస్తే రిలీజ్ చేస్తాను అని చెప్పి ఒక నెంబర్ పంపించాడు. దీనికి ₹1,00,000 పంపాలని చెప్పాడు. అయితే మాల్తీ భయపడిపోయింది. నా కూతురు అలాంటిది కాదు అని చెప్పేసరికి వీడియోలు రిలీజ్ చేస్తాం, ఎలాంటిదో మీరే చూసుకోండి అని చెప్పాడు. అంతే, భయపడిపోయిన మాల్తీ కాల్ కట్ చేసింది. వెంటనే కుమారుడికి కాల్ చేసింది. నేను ఓ నెంబర్ పంపిస్తాను, దీనికి ₹1,00,000 పంపు అని చెప్పింది. అయితే అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్ అతనికి వింతగా అనిపించాయి. దీంతో తల్లిని గట్టిగా ప్రశ్నించాడు కుమారుడు. దీంతో అసలు విషయం చెప్పింది. తనకు కాల్ వచ్చిందని, కూతురు సెక్స్ స్కాండల్లో ఇరుక్కుందని, డబ్బులు పంపకపోతే వీడియోలు రిలీజ్ చేస్తామంటున్నారని ఏడ్చేసింది. ఈ విషయం విన్న కుమారుడు మాల్తీకి అసలు విషయం చెప్పాడు. ఇదో స్కామ్ కాల్, ఇలాంటి వాళ్ళు డబ్బు కోసం కావాలని ఇలా చేస్తున్నారని చెప్పాడు. అటు తన 2 సోదరీమణులకు కాల్ చేయగా ఒకరు స్కూల్లో, మరొకరు మార్కెట్లో ఉన్నట్లు చెప్పారు. ఆ విషయాన్ని తల్లికి చెప్పి 2 కూతుళ్లతో మాట్లాడించాడు. అయినా కూడా వారిని నమ్మలేదు మాల్తీ. స్కామర్ ఇచ్చిన షాక్లోనే ఉండిపోయింది. దీంతో కుమారుడు స్కూల్కి వెళ్లి తల్లిని ఇంటికి తీసుకుని వచ్చాడు, సముదాయించాడు. అయినా సరే ఆమె కొడుకు మాటలను పెడచెవిన పెట్టింది. దీంతో భయంతోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. ఇలా ఫోన్లు చేసి భయపెట్టే వారిని అస్సలు నమ్మకండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా స్కామర్ల గురించి అవగాహన కల్పించండి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే వారిని నమ్మి ఇలాంటి నష్టాన్ని చవిచూసే కన్నా తెలియని నంబర్ల నుంచి కాల్స్ లిఫ్ట్ చేయకపోవటం మంచిది. సో బీ కేర్ఫుల్.